ఫైనల్లీ అయోధ్యలో అయితే అడుగుపెట్టేసాం మేము. ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య అయితే కాదు. మన ఏపీలోనే మన వైజాగ్‌లో పెట్టిన అయోధ్య అన్నమాట. ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య ఎప్పుడు చూస్తానో తెలీదు. కానీ ఇదైతే చూడటానికి వెంటనే వచ్చేసాం మేమైతే. 92 ఫీట్ హైట్‌తో ఈ సెట్‌నైతే వేశారన్నమాట. 325 మెంబర్స్ కష్టపడి ఈ సెట్‌నైతే వేశారు. అయోధ్య రామ మందిర్ సెట్ ఇన్ వైజాగ్, పామ్ బీచ్ దగ్గర. చాలా అద్భుతంగా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైఫ్‌లో ఒక్కసారైనా అయోధ్య వెళ్తామా లేదా అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడికైతే వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆర్కే బీచ్ లైన్‌లో ఉంటుంది ఇది. ఎదురుగా బీచ్. అండ్ మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. ఆ లైటింగ్స్‌తో మొత్తం గోల్డెన్ లైటింగ్స్‌తో. దీనికి మొత్తం 2 క్రోర్స్ వరకు ఖర్చు అయిందంట ఈ అయోధ్య సెట్ పెట్టడానికి. మీరు కూడా ఒకసారి జై శ్రీరామ్ చెప్పేయండి. ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ మాత్రమే. మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. లోపలైతే సేమ్ అయోధ్యలో ఎలాగ పిల్లర్స్‌తో మొత్తం గోల్డ్ కలర్ పిల్లర్స్ ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఎంతసేపైనా అక్కడే ఉండాలనిపించింది. బయటికి రాబుద్దే లేదు. అంత అద్భుతంగా ఉంది. రామ్‌లల్ల విగ్రహం కూడా చాలా బాగుంది. ఇంకా చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు వెళ్ళారో లేదో కమెంట్ చేయండి. నైట్ టైం అయితే కంపల్సరీ చూడాల్సిందే. చాలా బాగుంటుంది. వైజాగ్‌లో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళుంటారు. మేము విజయనగరం దగ్గరే కదా అనుకుని మేము కూడా వెళ్ళాము. ఫైనల్లీ మా చెర్రి అయితే ఫాస్ట్‌గా వెళ్ళి చూసొద్దామని ముందే వెళ్ళిపోయాడు. రామ్‌లల్ల విగ్రహం కూడా చాలా బాగుంది. పైనంతా అక్కడ టెంపుల్ ఎలా ఆర్కిటెక్చర్ ఉంటుందో సేమ్ అలానే ఉన్నాయన్నమాట విగ్రహాలు అన్నీను. చుట్టూ శ్రీరామ శ్రీరామ అని రాశారు. హనుమాన్ విగ్రహం కూడా ఉంది. రామ్‌లల్ల అయితే ఎంత క్యూట్‌గా బాలరాముడు ఎంత బాగున్నారు కదా! చాలా చక్కగా ఉన్నారు. అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నారు. మేమైతే అలా చూస్తూ ఉండిపోయాము. నేనైతే ఎంతసేపు దండం పెట్టుకున్నాను అలా చూస్తూ ఉంటూనే ఉన్నాను. ఎంతసేపు చూసినా నాకు ఇంకా చూడాలనిపించింది. అంత అద్భుతంగా ఉంది రామ్‌లల్ల విగ్రహం అయితే. రియల్ అయోధ్య చూడటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు. ఎప్పుడు రాసి పెట్టిందో తెలీదు. కానీ ఇది చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా రియల్ అయోధ్య చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. చాలా చక్కగా ఉన్నారు బాలరాముడు అయితే. నాకైతే చాలా నచ్చారు. ఇంకా సెట్ అయితే అలా చూస్తూ ఉండిపోతాము. రియల్ టెంపుల్ సెట్ ఎలా ఉందో అలానే ఉంది. మొత్తం లైటింగ్స్ అయితే చాలా బాగుంది. మా ఫ్యామిలీ మొత్తం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కంపల్సరీ నైట్ టైం చూడాల్సిందే ఇది. ఎన్ని ద్వారాలు ఉన్నాయో చూడండి. చాలా బాగుంది కదా! అండ్ అక్కడ వేటి న్యూస్ వాళ్ళు సర్వే చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అయ్యారో మీ ఎక్స్పీరియన్స్‌ని షేర్ చేసుకోండి అని. మా చెర్రి అయితే చెప్పాడనమాట. రామ, హనుమాన్‌ని చూశాను చాలా బాగున్నారు అనేసి. మా మమ్మీ డాడీతో కలిసి వచ్చానని చెప్తున్నాడు. ఎంత ముద్దుగా మాట్లాడాడో అసల. మీరు కూడా చూసాక ఎలా ఫీల్ అయ్యారో కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. దగ్గరలో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి. మొత్తానికి జై శ్రీరామ్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. రియల్లీ ఇట్స్ అ బ్లెస్డ్ డే అనిపించింది. మరి నెక్స్ట్ వీక్ చూడాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.